గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు కాంగ్రెస్ మొండి వైఖరి, రాక్షస పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, హిట్లర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, హిట్లర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎంతో అట్టహాసంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావుడి చేసి నిన్నటి రోజున పల్లగుట్ట గ్రామంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, ప్రణాళికకు సంబంధించిన బట్టి విక్రమార్క కార్యక్రమం ఎట్లుందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టున్నది. 4 సంవత్సరాల కింద పనులు శాంక్షన్ చేసుకొని ప్రారంభించిన 4 సబ్స్టేషన్లు ఇనాగ్రేషను, అదేవిధంగా ముచ్చటగా 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన. వెరిసి ఇది ప్రోగ్రాం. అందులో 223/33 టీచర్ సబ్స్టేషన్ 4 సంవత్సరాల కిందనే మొదలుపెట్టి అది ఆల్రెడీ ఫంక్షనింగ్, అక్కడంతా కూడా మార్చిపోయినట్టుంది. అదేవిధంగా కొండాపూర్ కావచ్చు, సాగరం కావచ్చు, కురుచపల్లి, ఇవన్నీ కూడా టోటల్గా బీఆర్ఎస్ హయాంలో 13 సబ్స్టేషన్లు 33/11. అదేవిధంగా ఒక పెద్ద సబ్స్టేషన్ లక్ష్మీనారాయణ తండ దగ్గర 440/43. అన్నిటికంటే ఈరోజు హై టెన్షన్ వైర్లన్నీ కూడా అక్కడి నుండి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత నెక్స్ట్ మనం పీసర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి 24 గంటలు తలో మాట మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 65,000 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నానని చెప్తే, బట్టి విక్రమార్క 72 లక్షల మెట్రిక్ టన్నులని, అదేవిధంగా రేవంత్ రెడ్డి 75 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పే మాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కల్లాలలో ధాన్యం రాసులు తడుస్తూ, ఎండకెండుతూ, వర్షానికి తడుస్తూ అట్లాగే ఉన్నాయి. చాలా బార్దాన్ని కొనుక్కొని వారే ట్రాక్టర్లు కిరాయి తీసుకొని వారే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి వారే అమాలీలలాగా మిల్లులో దించడం జరిగింది. ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ చేసే రేవంత్ రెడ్డి అయితే నిస్సిగ్గుగా ప్రపంచ నియంత, దయచేసి ప్రెస్ మిత్రులు రాయాలి, ప్రపంచ నియంత ఏడి అమీన్ అని ఒకతను, అదేవిధంగా హిట్లర్ అని ఇంకో అతను, వీళ్ళందరూ కూడా ప్రపంచంలోనే పేరు మోసిన నియంతలు. సోవియట్ యూనియన్ చేతిలో ఓడిపోతానని తెలిసి హిట్లరు తను పాలిస్తున్న జర్మనీలో లక్షల మందిని నిర్దాక్షిణంగా రక్త పిపాసి లెక్క పారిశ్రామిక వాడలను మొత్తం కూడా విధ్వంసం చేయడం జరిగింది. వాది, రక్త పిపాచి, నియంత నాకు ఆదర్శం. ఏ రకంగానైతే ఇరాన్ ఇజ్రాయెల్లో ఊత కూచగొడితే అక్కడ నరమేధం జరుగుతుందో, అలాగా నేను ఈరోజు హైడ్రా పేరుతో హైదరాబాద్లో విధ్వంసం సృష్టిస్తున్నా. నాకు హిట్లర్ ఆదర్శమని మాట్లాడడం జరిగింది. ఒక పక్క రాజ్యాంగం సంఖ్యలో పెట్టుకొని
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని తిరుగుతుంటే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అహింసావాదానికి తిరోగతలిచ్చి హింసను ప్రోత్సహించే విధంగా ఒక నియంతలాగా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎరుగు కానీ ఆయన మాటలతో ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఈరోజు హిట్లర్ రేవంత్ రెడ్డి గారిని మరి తిట్టని వాళ్ళు లేరు, దూషించని వాళ్ళు లేరు. అలాంటి నియంత పాలనలో మనం ఉన్నాం. స్వయంగా ఆయనే ఒక అతి లేదు గతి లేదు, ఒంటరి మహిళకు 4,000 ఇచ్చే ముచ్చట లేనే లేదు, వికలాంగులకు 6,000 ఇస్తానన్నావు అదే అయిపోయింది, కౌలు రైతులకు 12,000 ఇస్తానన్నావు అది లేదు, ఆటో డ్రైవర్లకు ఇస్తానన్నావు అది లేదు, బోనస్ ఎగ్గొట్టినవు, యూరియా దొరకట్లేదు. ఇది ప్రజలలో నాటుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా వ్యతిరేక పాలనని ప్రజలలో నాటుకుపోయింది. ఇది తెలంగాణ విధ్వంస ప్రభుత్వం. ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు, అప్పులు తీసుకొస్తా ఉన్నాడు, రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడే తప్ప తెలంగాణ పోరాటం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఎక్కడికక్కడ నిలదీస్తాం, ఎదిరిస్తాం, అవసరమైతే ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.